జనగామలో పోలీసులు వర్సెస్ న్యాయవాదులు కేసు విషయంలో పిఎస్కు వెళ్లారు న్యాయవాద దంపతులకు ఒక చేదు అనుభవం ఎదురైంది. ఎందుకు కేసు పెట్టడం లేదని ప్రశ్నించారు న్యాయవాదులు. అయితే ఆ న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తించారు పోలీసులు. దంపతులిద్దరిని ఈడ్చుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టారు. తమపై పోలీసులు దాడి చేశారని డీసీపీకి ఆ దంపతులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేపు విధులు బహిష్కరించాలని బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. కేసు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించినందుకు తనపై తన భార్యపై దాడి చేశారని మండిపడుతున్నారు న్యాయవాది అమృతరావు. సిఐని సస్పెండ్ చేస్తూ ఎస్ఐని సస్పెండ్ చేస్తూ వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని మామూలు అంటే బాధ్యతగా వెళ్ళిన అడ్వకేట్లకు సమాధానం చెప్పకుండా మాట వేసి మళ్ళీ మూకుమ్మడి దాడి చేసినటువంటి దాన్ని నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలని బాధ్యులైన అందరినీ ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీసులు తమపై అకారణంగా దాడి చేశారని అంటున్నారు అమృతరావు భార్య న్యాయవాది వనిత. అడ్వకేట్స్కి ఏం పని లేదు, కోర్టులో చూసుకోలేదు అన్న విషయం ఉంటే పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చిండ్రు అనేసి విచక్షణ రహితంగా తిట్టారండి. అమానుషంగా తిట్టి మేము బయటికి వెళ్ళిపోతుంటే మళ్ళీ అందరు మూకుమ్మడిగా దాడి చేశారండి. దాడి చేసి లోపల తీసుకుపోయి విచక్షణ రహితంగా కొట్టారండి. ఒక లేడీ అడ్వకేట్ అని చూడకుండా కూడా చాలా ఘోరంగా కొట్టారండి. మొత్తం ఇక్కడ శరీరంలో మొత్తం గాయాలైనాయండి. న్యాయవాద దంపతులపై దాడికి నిరసనగా రేపు విధులను బహిష్కరించాలని పిలుపునిచ్చింది బార్ అసోసియేషన్. తెలంగాణ వ్యాప్తంగా బహిష్కరించాలంటూ అధ్యక్షుడు పిలుపునిచ్చారు. మేము తీవ్రంగా ఖండిస్తూ రేపు బార్ అసోసియేషన్ మేము విధులు బహిష్కరించడానికి పూర్తిగా నిర్ణయం తీసుకున్నామండి. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారందరినీ పైన చట్టపరమైన సిఐ గారు, ఎస్ఐ గారు మరియు కానిస్టేబుల్స్ మరి అక్కడున్న ఎవరైతే సిబ్బంది డ్యూటీలో ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో అందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆల్ బార్ అసోసియేషన్ ఎంటైర్ తెలంగాణ బార్ అసోసియేషన్ అధ్యక్షులందరినీ బార్ మెంబర్లను కూడా కోరుతున్నాను. ఏంటంటే రేపు తెలంగాణ వైజ్గా మొత్తము విధులు బహిష్కరించాలని కోరుతున్నానండి. ఎవరైతే డ్యూటీలో ఉన్న వాళ్ళందరినీ చర్యలు సస్పెండ్ చేసేంత వరకు మేము ఈ విధులను బహిష్కరించడానికి పూర్తి బార్ అసోసియేషన్ తరఫున నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. దీనిపై పోలీసుల వర్షన్ మరొక రకంగా ఉంది. ఆ కేసుతో సంబంధం లేకున్నా న్యాయవాద దంపతులు ఉద్దేశపూర్వకంగా స్టేషన్లో గొడవకు దిగారంటున్నారు ఏసీపీ పార్థసారథి. ఘటనపై పూర్తి విచారణ జరిపిస్తామని చెబుతున్నారు. ఇన్స్పెక్టర్ తోని ఆ సివిల్ కేసులో అనవసరంగా రాద్ధాంతం చేసి ఆయనతో గొడవ పెట్టుకొని ప్లస్ పోలీసు వాళ్ళతో ఎందుకు పోలీస్ స్టేషన్లో గొడవ చేస్తున్నందుకు వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించి భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళ మీద గొడవ చేశారు. అసలు ఆయన సంబంధం లేని ఇష్యూ అనవసరంగా వచ్చి కావాల్సి ఉద్దేశపూర్వకంగా గొడవ పెట్టుకొని దాన్ని రచ్చరచ్చ చేశాడు పోలీస్ స్టేషన్లో. పబ్లిక్ అందరి సమక్షంలో చేశారు. మన పోలీసు వాళ్ళు దాన్ని ఆపాలని చెప్తే పోలీసు వాళ్ళ మీద నెట్టివేయడం జరిగింది. ఆయన చెప్పినట్టు తర్వాత డీసీపీ గారికి కంప్లైంట్ చేసిండు. దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం. కూలంకషంగా ఎంక్వైరీ చేసి ఏం జరిగిందో తెలుసుకొని సార్కి రిపోర్టు పెడతాము, యాక్షన్ తీసుకుంటాం.